వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నిత్యం నాగోల్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి, అదేవిధంగా నాగోల్ డివిజన్ నుంచి ఉమ్మడి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఏఎస్ చరణ్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, బాగానే ఉన్నా సార్. రైట్. మొదటి ప్రశ్న, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం, మేము ఇక్కడ 1987లో ఫత్తలగూడలో సెటిల్ అయినాం సార్. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ పెట్టుకుంటూ ఇక్కడ సెటిల్ అయినాం. నాది 1992 అంటే ఆ ఏజ్ వరకు వచ్చి నా 10th పాస్ అవుట్ అంటే ఆ ఏరియాలో. ఇక్కడ నుంచి మేము చైతన్యపూర్కి స్కూల్కి వెళ్ళేది, ప్రెసిడెన్సీ స్కూల్కి అని. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్స్ నేను, మా ఫాదరు, మా మదరు, ఓ సిస్టర్ ఉండేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్స్తో మేము సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇదంతా చాలా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంటుండే, ఏరియా జంగల్ ఎక్కువ ఉంటుండే. ఆ టైంలో మేము పౌల్ట్రీస్ పెట్టుకొని సరౌండింగ్స్లో చాలా ఇబ్బందులు ఉంటే, ఆ కామినేని హాస్పిటల్ కూడా అప్పుడు లేదు ఆ టైంలో. అక్కడ హాస్పిటల్ లేనప్పుడు ఇక్కడ మా ఫాదర్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్గా, అంటే చిన్న ఏదైనా ప్రజలకు కష్టాలు వస్తే, పాము, తేలు, పక్షవాతం అట్లాంటివి వస్తే ఫస్ట్ ఎయిడ్ కోసం మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడనే తగ్గిపోయేది, ఇంకా ముందుకు పోయేవాళ్ళు. నాటు వైద్యం చేసేవారు మా ఫాదర్. ఆ తర్వాత నాకు 1998లో ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు ఇక్కడ తట్టెన్నారం అనే గ్రామ పంచాయతీకి మాకు లింక్స్ ఎక్కువ ఉంటుండే. అప్పుడు ఏంటంటే మున్సిపాలిటీ అన్నది ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అన్నది తెలియదు, మేము ఉన్న ప్లేస్లో అది మున్సిపాలిటీకి వచ్చేది, ఫత్తలగూడ రెవెన్యూకి వచ్చేది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మనకు జనాలకి ఇంత అవగాహన ఉండకపోతుండే, రెవెన్యూ ఎక్కడ ఏంది అన్నది అవగాహన ఉండకపోతుండే. దాంతో నా ఫస్ట్ ఓటు హక్కు 1998లో బీజేపీకి ఇక్కడ తట్టెన్నారంలో మాధవ్ రెడ్డి గారు అని ఉంటుండే. వాళ్ళ మదర్ ఎంపీటీసీకి పోటీ చేసింది. అప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి, నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఉండే. అప్పుడు వాళ్ళ మదర్ కోసం బీజేపీగా తిరగడం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడనే. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్కి నేను ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ, ఇప్పటి వరకు బీజేపీ నా ఓటు నుంచి. తండ్రి గారు నాటు వైద్యం చేసి మంచి పేరు సంపాదించుకోండు, చాలా మంచి పేరు. అసలు ఈరోజు చరణ్ రెడ్డి అనే గుర్తింపు ఉందంటే, చరణ్ రెడ్డి కన్నా ముందు భీమరెడ్డి, అసలు యాక్చువల్గా భూమారెడ్డి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీమరెడ్డి అని పిలిచేవాళ్ళు. చరణ్ రెడ్డి అంటే మన భీమరెడ్డి కొడుకు, ఆ విధంగానే చాలా మందికి బాగా పరిచయం. అదే ఈ రాజకీయాల వైపు ఎందుకు రావాలనుకున్నారంటే ఏం చెప్తారు? నాకు రాజకీయాలనంటే నాకు స్టార్టింగ్ నుంచి 1988లో ఓటుకు వచ్చినప్పుడు మన సుపరిచితుడు మంచిగా ఉన్న వ్యక్తి పార్టీలో ఉండే. ఆ రోజు ఆయన బీజేపీలో ఉండే కాబట్టి ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా బీజేపీలోనే కంటిన్యూ అవుతూ జరిగింది. ఆ తర్వాత బైఫర్కేషన్లో మన ఓటు అనేది ఎల్బీనగర్ మున్సిపాలిటీకి వస్తుంది అని చెప్పి ఇటు పక్క జరిగినప్పుడు నా అప్పుడు కొప్పుల నరసింహారెడ్డి గారితో పరిచయాలు పెరిగి ఆయనతో తిరగడం స్టార్ట్ చేసినాను. అయితే అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కేవలం బీజేపీ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వ్యక్తిత్వాలు, ఈ పార్టీలో ఉండే వ్యక్తిత్వాలు మంచితనంగా, చాలామంది మంచి ఉద్దేశంతో దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, అంటే ఇట్లాంటి ఫ్రాడ్ లాంటివి అనేటివి బీజేపీలో ఉండేది. సంఘ్, ఆర్ఎస్ఎస్ సిస్టమేటిక్ లైఫ్లో శాఖకు కూడా పోయేవాడిని నేను. అప్పుడు శాఖకు కూడా పోయేవాడిని, వెతుక్కుంటూ వచ్చి శాఖ అట్లాంటివి అన్నీ స్టార్ట్ చేస్తుండేవాళ్ళని. అదే నన్ను ఈ బీజేపీలకు ఆకర్షితం చేసి. ఏముంటే శాఖలు ఏం నేర్పిస్తారు అసలు? శాఖలు చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఆడిపించేవారు. అంటే ఎవరి గురించి అక్కడ ఏం చెప్పరు, వాళ్ళు చెప్పేది ఏంటంటే ధర్మం ఎట్లుంటుంది, భారత మాతకు పూజించాలా, మన ఆర్ఎస్ఎస్ పద్యాలు అట్లాంటివి నేర్పిస్తుంటారు. పిల్లలు మా అందరికి ఆటలు ఆడిచ్చేది అప్పుడు అందరూ. ఆటలు ఆడిచ్చే దాంతో ఆ సిస్టంతోనే దీనికి బీజేపీకి లింక్ ఉన్నట్టు ఏదో కొద్దిగా ఆకర్షితునే బీజేపీతోనే ఇప్పటికీ ఆ భావాలతోనే కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. కానీ వాస్తవానికి శాఖలలో ఇవి నేర్పించారా? మనం హిందువులు, అవతలలో ముస్లింలు, అవతలలో క్రిస్టియన్లు, వాళ్ళు మన దగ్గర రానియకూడదు అట్లాంటివి ఏం నేర్పించలేదు, అట్లాంటివి ఉండదు కూడా. అప్పుడు వచ్చేవాళ్ళు మీకు అంటే నేను చెప్తున్నా, కొంతమంది క్రిస్టియన్స్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అంటే ఆడుకుని ఆ వయసులో అంత గేమ్స్ అంటే ఎక్కువ ఆటలు ఆడాలన్న ఉద్దేశంతో పిల్లలు ఉండేవారు. దండ తిప్పడము, ఇట్లా రౌండ్గా గేమ్స్ ఆడబెట్టడము, కూర్చోవడం, ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్, ఇంటీరియర్ గేమ్స్, మనం ఇంట్లో ఆడుకునే గేమ్స్ లాంటివి ఆడిపిస్తుండే. ఎవరికి అట్లాంటిది ఏం చెప్పరు. ఆ మతానికి ఈ మతానికి అన్నట్టుగా అక్కడ ఆర్ఎస్ఎస్లో అట్లాంటిది ఏం చెప్పరు. కానీ వాస్తవానికి దేశంలో బీజేపీ పార్టీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారనేసి
మీరు ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. అసలు కులాలు మతాల వద్ద చిచ్చు అనేది ఎక్కడ ఉంటుంది సార్? మతం అనేది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుంది. బీజేపీ ఒక మతానికి వ్యతిరేకంగా ఎక్కడ చేసింది ఉందా? ఎక్కడ కూడా లేదు. కులాలు అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను ఎక్కువ చరణ్ అంటేనే గుర్తుపడతారు. యాక్చువల్గా నా పేరు చరణ్ రెడ్డి. నేను ఎక్కడ కూడా అది చెప్పను. అందరికీ వ్యక్తిగతంగానే మన పరిచయం ఉంటుంది. మా లైఫ్ కూడా ఈ లో క్యాస్ట్ వాళ్ళతోనే మనకు పెరిగింది అనమాట. మనం పెరిగినప్పుడు అట్లాంటప్పుడు మనకు కులాలతోని మతాలతో ఏముండదు. పార్టీ సిద్ధాంతం కూడా అన్ని కులాల వాళ్ళు పార్టీలో ఉంటారు, అన్ని మతాల వాళ్ళు పార్టీలో ఉంటారు, పార్టీకి బీజేపీలో ఉంటారు. కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఎవరి అవసరాలకు అనుకూలంగా నిందలేస్తుంటారు పార్టీల మీద, అంతే. ఓకే, కానీ నాటి నుంచి నేటి వరకు బీజేపీ పార్టీ ఇప్పటికీ ఎస్సీలను ఎస్టీలను ఇప్పటికీ అంటరానిలాగా చూస్తారనేసి విమర్శలు వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. అట్లానేం లేదు. నేను ఎస్సీలు అనేది కాదు. మేము బీజేపీలో మా నాగోల్ డివిజన్ ప్రెసిడెంటే ఎస్సీ క్యాండిడేట్. అతన్ని నేను నా స్వదాలతో పైకి తీసుకొచ్చి నాగోల్ డివిజన్ ప్రెసిడెంట్ చేసిన. ఓకే, అతను అయిన దాంట్లో అవుతున్నాడు అన్నప్పుడు సంతోషించింది నేనే. ఎందుకు అని అంటే అట్లనేముండదు. వాళ్ళ అవకాశాలు లేక, అవకాశాలు రాక, ముందుకు రాక, దాంతో ఇంకొకటి ఏంటంటే మా పార్టీలో ఆర్థికంగా కొంచెం ఎస్సీలు తక్కువ ఉన్నారు. ఆ తక్కువ ఉండేసరికి అవకాశాలు లేక వాళ్ళు ముందుకు రాక, రాజకీయాలలో ముందుకు రాక ఈ ప్రాబ్లం ఉంది. కానీ ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు, ఎస్సీల ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మీరు నాగోల్ డివిజన్లో బీజేపీ పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చేస్తారు? పార్టీ బలోపేతం కోసం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను డెవలప్ చేసుకోవడం ఒకటి, కార్యకర్తలకు అక్కడ ఉండే ప్రజల అవసరాల కోసము తీర్చడానికి మేము చాలా ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. పార్టీ డెవలప్ చేయాలంటే ఫస్ట్ కార్యకర్తలు, ఆల్రెడీ మాకు ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ ఉన్నాడు బీజేపీకి, చింతల అరుణ అనే ఉన్నారు, ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు. మాకు ఇంకా డెవలప్ చేయాలనంటే అంతా అంటే కార్యకర్తలు మంచిగా ఉంది, పేరు మంచిగా ఉంది తనకి. ఆ పేరుతో దానికి అవకాశం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ దానికి రైట్. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్ వర్సెస్ రామచంద్రరావు అనేది కొంచెం ప్రచారం జరుగుతుంది. ఇందులో మీరు ఏ వర్గం అంటే ఏం చెప్తారు? పార్టీలో వర్గ విభేదాలు అని అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ వర్గాలు అంటే ఉండవు సార్. ఇప్పుడు ఇక చిన్న చిన్న దగ్గర మన నాగోల్ డివిజన్లోనే ఈగోస్ ఉంటాయి. అంటే అభిప్రాయ భేదాలు అంటే ఒకరొకరికి నచ్చకపోవచ్చు, ఎక్కడైనా ఉంటుంది. ఆ పెద్ద స్థాయికి పెద్ద స్థాయి ఉంటుండొచ్చు, చిన్న స్థాయికి చిన్నగా ఉంటుండొచ్చు. మా దగ్గర కూడా ఇప్పుడు మన జరుగుతుంది ఇంటర్వ్యూ నాగోల్ డివిజన్ కోసమే. నాగోల్ డివిజన్లో ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలే ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఉండొచ్చేమో కానీ ఆ వ్యక్తి గురించి మంచి చెప్తే అవునా, మైనస్లు చెప్పడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు మా దాంట్లో మనకే. ఓకే, కానీ ఎవరేం చేసినట్టు ఉండదు. అభిప్రాయ భేదాలు కొద్దిగా ఇబ్బందికరం చేస్తుండొచ్చు కానీ ఎవరికి అందరు చేసేది గోల్ ఒకటే, మళ్ళీ పార్టీకే పనిచేయడం జరుగుతుంది. మీకు హోటాకు వచ్చిన కానీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీలను కొనసాగుతున్నారు. మీకు బీజేపీ పార్టీలో నచ్చిన నాయకుడు అంటే ఎవరు చెప్తారు? నాకు చాలా అంటే నచ్చిన నాయకుడు అంటే కిషన్ రెడ్డి గారు ఒక్కరండి, ఎండాల లక్ష్మీనారాయణ గారు ఒక్కరు. అంటే రామచంద్రరావు వీళ్ళందరూ వ్యక్తిగతంగా నాకు పరిచయమే. కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తిగా మనకు ఉండే రిలేషను, వ్యక్తి తనకుండే అభిప్రాయాలు పంచుకునే దాంట్లో ఒక వ్యక్తి మనం ఇప్పుడు మీరు ఉన్నారు, వచ్చిన తర్వాత మనలో మాట్లాడుకునే విధాలు కొన్ని ఉంటాయి అన్నమాట. వ్యక్తి కష్టము, సుఖము, మంచి అనేది తను చెప్పేది వినే దాంట్లో నాకు ఊహ తెలిసినప్పుడు ఎండాల లక్ష్మీనారాయణ గారు ఒక కుటుంబం లాగా. ఒక వ్యక్తి సమస్యతో పోయినా ఏదైనా నా వ్యక్తిగతంగా నాకున్నంత వరకు నన్ను చాలా మంచి వ్యక్తిగా చూసుకొని నాతో అభిప్రాయాలు కొంచెం షేర్ చేసుకున్న వ్యక్తిలో ఎండాల లక్ష్మీనారాయణ గారు, బీజేపీ, ఆయన ఎక్స్ఎమ్మెల్యే నిజామాబాద్ నుంచి. ఇంకోటి కిషన్ రెడ్డి గారితో నేను చాలా, ఆయనకు ప్రతి ఎలక్షన్స్లో నేను ఆఫీస్ ఇన్ఛార్జ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తుంటా. కానీ అతనుతో నేను ఎప్పుడు ఎవరితో కూడా నేను ఆశించలేదు, ఎవరి దగ్గర నేను ఏ పనులు తీసుకోలేదు. కానీ డివిజన్లో అందరూ అంటే ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి
చరణ్ రెడ్డి గారు మంచి క్లోజ్గా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు అని చెప్తున్నారు. వాస్తవేనా అది? అది అంటే వ్యక్తిగతంగా లీడర్స్తో ఎందుకు అని అంటే మనం ఒక పని చేయడానికి అతని దగ్గరికి మన దగ్గర ఉన్న పని తీసుకోవడానికి ఆయన మనం పిలుస్తున్నప్పుడు ఆ పని మనము ఆయనకు హార్ట్ఫుల్గా పని చేస్తున్నాం అనమాట. ఓకే. ఆ పని చేయడం వల్ల ఏంటంటే జనాలు ఉట్టిగా ఏంటంటే క్లోజ్ ఉన్నారని అనుకుంటారు అంతే. అతని ద్వారా మనకు క్లోజ్గా ఆయనతో లాభం పొందిందని ఏం లేదు. అతను ఏంటంటే ఎలా ఉన్నావు బాగున్నావా అంతవరకే ఒక మంచిగా మాట్లాడడం వల్ల అతను ఏ ప్రోగ్రామ్ చేసినా చిన్నదానికి పిలవడం వల్ల అక్కడికి వెళ్ళి మేము ఫొటోస్ దిగి పెట్టడం వల్ల దాంతో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చరణ్ రెడ్డి గారికి బాగా క్లోజ్ అని చెప్పి. ఎందుకు మా ఎంటైర్ నా ఫ్యామిలీని గుర్తుపడతారు ఆయన. లక్ష్మీనారాయణ గారు ఎంటైర్ నా ఫ్యామిలీ, మా నాన్ననైనా మా అమ్మ ఎంటైర్ ఫ్యామిలీని గుర్తుపడతారు వాళ్ళు. రైట్. అదేవిధంగా దేశంలో పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అనేసి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే వాస్తవంగా బయట నుంచి మనకు వచ్చేది దాని మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. మన ఇండియాలో ప్రొడక్షన్ తక్కువ, దాన్ని బయట నుంచి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అన్నీ దానికి తగ్గట్టుగా రావడము చేయడము ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దేనిది దానికి ఉన్నప్పుడు దాంట్లో ఉండే అంటే కాస్ట్లో దానికి పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేది పెరగడం జరుగుతుంది. కానీ దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టే కదా. ఇక న్యాచురల్గా పడుతున్నారు. అందుకే ముందే చెప్పి పెంచిండు కదా సార్, మీరు ఇబ్బంది కాకూడదనే చెప్పి కొంచెం ఈవీ వెహికల్స్ లెక్క డైవర్ట్ కండి అని చెప్పి పెరగడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరిని విమర్శించడం సామాన్యంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, బస్సులో లేడీస్కి ఫ్రీ ఇచ్చినాక జెంట్స్కి టికెట్ పెంచింది. ఓకే. అంటే ఇప్పుడు సామాన్య న్యాయం అయితే చేసుకున్నదా లేదా సార్? ఒకరికి వచ్చినట్టు ఇక ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ నుంచి పర్చేసింగ్ రేట్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా సేల్ రేట్ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. అదేవిధంగా మీరు ఒక బీజేపీ పార్టీ నాయకులాగానో కార్యకర్తలాగా కాకుండా చెప్పండి, ఇన్ని సంవత్సరాలు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు, బండి సంజయ్ కొడుకు అంశాన్ని, బండి భగీరథ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అది కొంచెం అంటే మన ఊహకందని సంఘటన అక్కడ ఏం జరిగింది అన్నది మనం వ్యక్తిగతంగా మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే నేను ఉంటానో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కిషన్ రెడ్డి గారైనా, నాకు దగ్గరుండి చూసిన లక్ష్మీనారాయణ గారైనా, రామచంద్రరావు గారినైనా నేను దగ్గరుండి చూస్తున్నా. ఈ లీడర్లు పాపం ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతారండి. ఎట్లానంటే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ చేస్తారు, కాలేజ్కి వెళ్ళింది చేసింది చూడలేరు. వాళ్ళు పొద్దున ప్రజా జీవితంలో లేస్తే రాత్రికి ఇంటికి పోయేసరికి 1-2 అవుతుంది. వాళ్ళు పడుకొని పొద్దున లేసేసరికి మళ్ళీ రెడీ అవుతారో లేదో జనాలు ఇంటికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి కూర్చున్నారు అని అంటే వాళ్ళకు మళ్ళీ జవాబు చెప్పి మళ్ళీ వాళ్ళ టైము దాంతో పాపం అక్కడ నాకేమవుతుందంటే బండి సంజయ్ గారు కొడుకు పైన కొద్దిగా ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నాడు కాలేజు అన్నది కొంచెం దృష్టి పెట్టలేకపోయినట్టున్నారు. అది కొంచెం దృష్టి పెట్టుంటే ఆయనకి ఇంత ఇబ్బంది అయ్యేది కాకుండా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా క్రిటికల్గా ఉంటుంది. నేను ఒక్కొక్క పొలిటికల్ లీడర్స్ కింద దగ్గర నుండి చూసిన వాళ్ళది. వాళ్ళు పాదయాత్రలు, పబ్లిక్ సమస్యలు 24 గంటలు ప్రజలలో ఉండేసరికి వాళ్ళ గురించి కొద్దిగా అట్లా ఇష్యూ ఏంటంటే అది పార్టీకి సంబంధించింది కాదు, అది బండి సంజయ్ గారి వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లలు అతను జరిగింది. అది కొంచెం పార్టీకే దానికి ఏమిది కాకుండా కానీ. ఓకే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చూస్తారు? వాస్తవానికి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మీ నాగోల్ డివిజన్ నుంచి కూడా చాలామంది యువకులు కల్వకుంట్ల కవిత పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారనేసి ఎల్బీ నగర్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిలబడాలని ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్లో ఒకరికి బీజేపీ, ఒకరికి కాంగ్రెస్, ఒకరికి బీఆర్ఎస్, అట్లాంటి అవకాశం దొరకని వాళ్ళు ఇంకో పార్టీ బీఎస్పీ కూడా నిలబడుతుంటారు అవకాశం కోసం వెతుకొని, రాష్ట్రంలో లేకపోయినా కానీ. ఓకే. కవిత గారు స్థాపించిన పార్టీ ఒక కుటుంబం, వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని విభేదించి రావడం అయితే నాకు అయితే నచ్చలేదు. ఎందుకు అని అంటే తండ్రి గారు వల్లనే కవితకు పేరు వచ్చింది. ఆ కవిత ఏంటంటే ఈరోజు కవిత 10 మందికి తెలుసు అని కేసీఆర్ ద్వారానే కవిత 10 మందికి తెలుసు. తండ్రికి ఇచ్చిన అవకాశాన్ని ఆమె రాజకీయంగా ఎదుగుదలకు తండ్రి పేరుతోని
పైకి వచ్చిన తర్వాత కూడా తండ్రికి వ్యతిరేకంగా పార్టీని పెట్టడం మాత్రం నాకు నచ్చలేదు. సరే, ఆమెతో వచ్చి ప్రజలకు ఇచ్చే హామీలు ఉచితాలతోని ఇక ఏమవుతుంది అని అంటే నిలబడడానికి అవకాశం ఉంది. పార్టీ పెట్టింది కాబట్టి ఎవరో ఒకరైతే కంపల్సరీ కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కానీ ఆ పార్టీ పెట్టడం అయితే నచ్చని విషయం. నా వ్యక్తిగతంగా చెప్తున్నా. ఒక తండ్రిని, ఇప్పుడు నాకు పేరు ఎట్లా వచ్చింది అని అంటే నాకు తండ్రి ద్వారా నాకు పేరు వచ్చింది. మా తండ్రితోనే ఈరోజు పలానా వారి కొడుకు అని పేరు వచ్చింది. వాళ్ళ పేరు ఖరాబ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మీ బీజేపీ పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఈ రెండిట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇంత అంటే బీజేపీకి అసలు మొన్న నాకు తెలిసినంత వరకు అయితే మొన్న అయితే రావాల్సిన పరిస్థితి ఉండే. ఎమ్మెల్యే ఎలక్షన్స్లలోనే బీజేపీ వస్తుంది అని చెప్పి ఊహాగానాలు గట్టిగా ఉండే. కాకపోతే దాన్ని కాంగ్రెస్ టక్కున లాపుకొని వెళ్ళిపోయింది. మా క్యాండిడేట్స్ అంటే స్ట్రాంగ్ లేకపోవడం కొన్ని ప్లేస్లల్లో, అంటే ప్రజలకు రేవంత్ రెడ్డి కల్పించినంత విశ్వాసాన్ని ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ప్రజలకు అది కల్పించలేకపోయింది. మీ బీజేపీ నాయకత్వం కల్పించలేకపోయింది. మిస్టేక్ మీదే అయితే 100% మాదే మిస్టేక్, పార్టీదే. కాకపోతే ఏంటంటే ఆ వే ఉంది, జనాలు బీజేపీకి గట్టిగా ఉన్నారు కానీ మా పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. అదైతే వాస్తవం అది. రైట్. అదేవిధంగా ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు? ఈ ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మన స్కూల్ పిల్లలకు హోంవర్క్ ఇచ్చినప్పుడు రివిజన్ ఎట్లా చేపిస్తుంటావు, ఓటర్ లిస్టుని రివిజన్ చేయడం అన్నది ఇక్కడ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. అది అంటే దాంట్లో డెత్ ఓట్లు ఉంటాయి, చనిపోయినది ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఉండదు, అదొకటి. డబల్ ఓట్లు ఉన్నాయి చాలామంది జనాలై, ఆ డబల్ ఓట్లు ఒకటి. జనాలది ఎట్లుంది అని అంటే, సార్ ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఒక ఓటర్ ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటారు రెంట్కి వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఇంకొకడికి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అక్కడ పోయినప్పుడు ఇక్కడ ఓటు అట్లనే ఉండేసి అక్కడ ఇంకో కొత్త ఓటు అప్లై చేసుకుంటున్నారు. ఆ కొత్త ఓట్లు అప్లై చేసుకొని ఇక్కడ ఓటర్లో వాళ్ళు ఉండరు. ఆ డోర్ నెంబర్లో బొచ్చడు ఓటర్లు చూపిస్తాయి. ఇంకొకరు వచ్చి మళ్ళీ అదే డోర్ నెంబర్తో మళ్ళీ ఓటర్ ఎన్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండి రెంట్కి ఉండి వెళ్ళిపోతారు, ఇంకో ఇంట్లో రెంట్కి ఉండి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అదే డోర్ నెంబర్తో ఎన్రోల్ చేయించుకుంటారు. అట్లా ఓటర్ లిస్ట్లో బాగా పేర్లు అయిపోయి ఇదైపోయిన తర్వాత అట్లాంటివన్నీ తీసేయడం అన్నది కరెక్ట్. డోర్ టు డోర్ తిరిగి ఆ ఓట్లన్నీ ఎవరైతే ఉండరో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకొని, కనీసం జనాలు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోరు, కొత్త ఓటర్ ఎన్రోల్ చేసుకుంటారు. నేను చాలామందిని చూసిన, ఇక్కడ ఓటర్ ఉన్న తర్వాత ఇంకో దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని. కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవుతుందో కాదో అన్న ఒక భయంతో ఏం చేస్తారు అని అంటే కొత్త ఓటు ఎన్రోల్ చేసుకుంటారు. దానివల్ల రెండు ఓట్లు అయిపోతాయి దానివల్ల. అట్లాంటివి కొంచెం ఉండి పాత ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఇప్పుడు మా ఓటు స్టార్టింగ్ ఇక్కడ ఉండేది, ఇది తట్టెనారం గ్రామ పంచాయతీలో మా ఫాదరు మా మదర్ ఓటు ఉండేది. అప్పుడు దాన్ని తీసుకోలేదు, మేము మున్సిపాలిటీలోకి షిఫ్ట్ అయిపోయినామని నాగోల్ డివిజన్ ఫత్తలగూడ విలేజ్లో మా ఓటు అక్కడ ఎన్రోల్ అయింది. ఆ ఎన్రోల్ అయినప్పటి నుంచి ఇక్కడ ఓటు నడుస్తూనే ఉంది మా ఫాదర్ది. అది మొన్న రీసెంట్లీగా దీంట్లో మా ఫాదర్ డెత్ కింద పోయింది ఓటు. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మొత్తానికైతే అనుకూలంగా అయితే లేదు, పబ్లిసిటీ ఎక్కువ ఉన్నది. కానీ గ్రౌండ్ లెవెల్ అయితే ప్రజలకు కావాల్సినంత సోర్స్ రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మేము ప్రజా పాలన అందిస్తున్నాం, ప్రజల కొరకు పాలన చేస్తున్నాం అనేసి. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితాలకు ఇచ్చినంత ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు అవసరమైనది ఏదన్నా ఒకటి చేసింది ఉంటే నాకు చెప్పండి సార్. అంటే మీ దృష్టికి వచ్చినంత వరకు ఒక కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు, అవన్నీ ముందు నుంచి వస్తున్నాయి కదా సార్. అవన్నీ స్కీమ్స్ ఇస్తున్నాయి. ప్రజలకు అవసరానికి పడ్డ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయో చెప్పండి. ఇక్కడ ఎట్లుంది అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. మా నాగోల్ డివిజన్ దగ్గరికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నాగోల్ టు ఉప్పల్ కనెక్టివిటీ బ్రిడ్జే కంప్లీట్ చేయలేదు. అట్లాంటి కంప్లీట్ చేయాలి. ఎక్కడ లోకల్ సమస్య. ఈ ఉచితాలు అన్నది ఏ ప్రభుత్వం వచ్చినా పెంచుతారు. ఇంకొక వీడిన 2,000 ఇస్తే మేము పొద్దున ఇంకో 3,000 అంటారు, 3,000 ఇచ్చి ఇస్తారు. కానీ అక్కడ లోకల్ సమస్యల్లో డెవలప్మెంట్కి సంబంధించినది కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంది, అసలు ఇంతవరకు ఓపెన్ కాలేదు. రోడ్ అంతా వేసేసారు. ఇక్కడ నుంచి మూసీ వరకు
వరకు హిందూ విల్లాస్ ముందు నుంచి మూసీ వరకు గోల్డెన్ విల్లాస్ వరకు రోడ్ కంప్లీట్ అయింది. అటు ఇటు బ్రిడ్జ్ చేసి రోడ్ కనెక్టివిటీ అవుతుంది. ఓకే, అట్లాంటి కనెక్టివిటీస్ అట్లాంటివి మీరు చూపెట్టండి. మా డివిజన్ వరకే నేను చెప్తున్నా. ఆ బ్రిడ్జ్ 2.5 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుండే కదా ఇప్పటి వరకు. పబ్లిక్ యాక్సెస్ అవుతుండే కదా. యాక్సెస్ అయినప్పుడు డెవలప్మెంటే కదా. అట్లాంటి డెవలప్మెంట్ చూపెట్టండి. ఓకే, రైట్. అదేవిధంగా మీరు ఉమ్మడి నాగోల్ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నారనేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకు కార్పొరేటర్ పోటీ చేయాలనుకుంటారు అంటే ఏం చెప్తారు? అంటే ఒక అవకాశం అంటే కొంచెం అవకాశం వస్తుంది కాబట్టి ఈ జనరల్ ఏమన్నా అయితే టికెట్ అడుగుదామని ఆశిస్తున్నా సార్ నేను. ప్రజలకు ఇక్కడ ఎంతో సుపరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రజలకు నాకు అయినంత వరకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు కార్పొరేటర్ టికెట్? మీరు ఇక స్థానికులు కాదు కదా. అంటే స్థానికులకి అన్నీ వస్తాయి అని అంటే ఈటల రాజేందర్ మా బీజేపీ నుంచి మల్కాజ్గిరి నుంచి గెలిచిండు, స్థానికుడే కాదు. సుధీర్ రెడ్డి ఉన్నాడు, స్థానికుడే కాదు. అక్కడ నల్గొండలో ఇక్కడ ఊరికి ఇక్కడ మలక్పేటలో వచ్చి అక్కడ ఉన్నాడు. అట్లా స్థానికులు అందరికీ స్థానిక ప్రజలు స్థానిక నాయకుడినే బలపరచడానికి ప్రయత్నిస్తారు కదా. అంటే మీకు కొన్ని ప్లేస్లో సెటిల్ వాళ్ళకు కూడా వచ్చినాయి కదా సార్. ఇప్పుడు వాళ్ళకే వస్తుంది అన్నది అని అంటే ప్రయత్నం అందరు చేయాలి. ఎవరికి మంచి పేరు ఉంటే దాంతోపాటు ఓకే వస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ స్థానికులు కాదు, మీకు టికెట్ ఇచ్చిర్రు అనుకుందాం ఉదాహరణకు, మిమ్మల్ని ప్రజలు ఆదరించడానికి అవకాశం ఉందా? స్థానికంలో ఎంతమంది ఉంటారు సార్? సెటిలర్స్ ఎన్ని ఓట్లు ఉంటాయి, స్థానిక ఓట్లు ఎన్ని ఉంటాయి చెప్పండి సార్. ఇప్పుడు బండ్లగూడ విలేజ్, ఫత్తలగూడ విలేజ్, నాగోల్ విలేజ్, ఆ ఇంతవరకు ఉన్న ఓట్లు తిప్పి కొట్టినా కానీ 4-5 వేలు ఉంటాయి స్థానికంగా. కానీ ఆర్థికంగా వాళ్ళు గట్టిగా ఉంటుంటారు. కానీ స్థానికంగా ఓట్లు అయితే తక్కువ ఉన్నాయి. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంటే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేను స్థానికుల కన్నా నాన్ లోకల్స్కి ఏమైనా చేస్తాడని ఆశ ఉంటుంది. ఓకే, కానీ వాస్తవానికి అందరికి వచ్చిన అనుమానం, చరణ్ రెడ్డి గారికి అసలు డివిజన్లో ఉన్న సమస్యల గురించి తెలుసా? డివిజన్ మీద పట్టుందా? ఏ రోజు కూడా డివిజన్ సమస్యల పైన పోరాడలేదు. ప్రజలకు ఏమన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా పోరాడలేదు. కనీసం ప్రజల్లో ఉండడు అనేది ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ప్రజల సమస్యలపైన అయితే నేనైతే ఇంతవరకు పోరాటం చేయలేదు సార్. ప్రజల సమస్యలలో పోరాటం చేయండి, మీ టికెట్ ఇచ్చే లాభం. ప్రజలకు ఏ సమస్య వచ్చిందని ఇక్కడ ఏం పోరాటాలు జరిగినాయి సార్ చెప్పండి. ఇప్పుడు ప్రజలకు ఎటువంటి సమస్య లేదంటారా? నాగోల్ డివిజన్ సర్వే నెంబర్ల సమస్యలు లేవా? ఇండ్ల పట్టాల సమస్యలు లేవా? 118 జీవో సమస్యలు లేవా? ఆ సమస్యలపైన మీరు ఎప్పుడైనా పోరాటం చేసి 58 సర్వే నంబర్ ఫస్ట్ బయటికి తీసుకొచ్చిందే నేను సార్. ఇస్మాయిల్ అనేటైనా అక్కడ పట్టాలు తీసుకొచ్చి గుడిసెలు వేస్తున్నాడు. ఆ గుడిసెలు వేస్తున్నప్పుడు నాకు ఉన్న దాంతో కొప్పుల నరసింహారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ గుడిసెలు కూలగొట్టించి చేసింది, ల్యాండ్ని కాపాడడానికి ప్రయత్నం చేసిందే నేను. దాని తర్వాత పట్టాలు ఇచ్చిర్రు. పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ రెసిడెంట్స్గా కట్టుకున్నారు, ఉన్నారు. అక్కడ మంచి సీసీ రోడ్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ స్థానికులు అని మీరు ఏదైతే అంటున్నారో ఇక్కడ ఉన్న స్థానికులు దాన్ని ఎన్కరేజ్ చేసుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప దాంట్లో వచ్చేవారికి ఎవరికి ఏముందని చెప్పండి. ఇప్పుడు 58లో అక్కడ జరుగుతున్నది ల్యాండ్ గ్యాబరింగ్ అని, కేసెస్ అని ఎవరు చేస్తున్నారు? ఎవరికి పొజిషన్ ఇస్తున్నారు? లోకల్ అనే ఫీలింగ్తోనే కదా కొంతమంది దాన్ని కబ్జాలు చేసుకొని వాళ్ళకి అమ్ముకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు, ఇంకా మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీలో. వాళ్ళందరిని కాదని మీకు ఇచ్చే అవకాశం ఉందా టికెట్? ఇస్తారు అన్న విశ్వాసంతోనైతే నేను రావట్లేదు సార్. ప్రయత్నం అనే విశ్వాసంతో నేను వస్తున్నా. ఓకే, నా ప్రయత్నంలో ఏంటంటే వ్యక్తిగతంగా చరణ్ రెడ్డి అనేది కొంతమందికి తెలుసు. ఏంది చరణ్ రెడ్డి ఎట్లా సర్వీస్ చేస్తాడు, చరణ్ రెడ్డి ఏ విధంగా ఉంటాడు అన్న ఉద్దేశంతోనే నేను అడుగుతున్నా. టికెట్ దీంట్లో 4 రకాలుగా అవుతాయి. ఇప్పుడు ఎవరికి వస్తుందంటే ఎస్సీ అయితే ఎవరు వస్తారో నాకు తెలియదు, బీసీ అయితే కార్పొరేటర్ అడగొచ్చు, జనరల్ అయినా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కార్పొరేటర్ అంటే పాత మా కార్పొరేటర్ కూడా అడగొచ్చు. మళ్ళీ ఎస్టీ అయింది అనుకోండి, ఎవరో ఒకరైతే రావాలి కదా. ఓకే, అక్కడ ఏమవుతుంది అని తెలియదు. మహిళ అవుతుండొచ్చు, ఇంకా మహిళలు మా దాంట్లో చాలామంది మహిళలు కూడా ఉన్నారు, మహిళలు కూడా అడుగుతున్నారు. ఓకే, ఎవరికి అని మనము ప్రయత్నం చేస్తే వస్తుంది. మనం కాకుండా ఇంట్లో కూర్చొని టికెట్ వస్తుంది నాకు కానీ కూర్చొని మాట్లాడితే కాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో మా పార్టీ చేసుకున్న సర్వే రిపోర్ట్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. రైట్. నాగోల్ డివిజన్ అంటే ఉమ్మడి నాగోల్ డివిజన్ అంటే అది మాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి, మాస్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు.
కానీ మీరేమో చాలా సున్నితంగా ఉన్నారు. ఒకళ్ళు టికెట్ ఇస్తే తట్టుకోగలుగుతారా ఆ రాజకీయాలను? అంటే వాటి మాస్లో ఉన్న కాలనీస్ తక్కువనే. 58 ఒకటి ఉంది, జైపూర్ కాలనీ ఒకటి ఉంది, సాయినగర్ ఒకటి ఉంది. కానీ మాస్లో అంటే ఆ స్లమ్ ఏరియా నుంచే కదా ఓటింగ్ శాతం పెరిగేది. ఈ ఓటింగ్ శాతం అయితే వాళ్ళదే ఎక్కువ ఉంటుంది 100%. మీరు అన్న SIR మరి వాళ్ళలో ఎంతమందికి డబుల్ ఓట్లు ఉన్నాయో వాళ్ళే కూడా ఇప్పుడు ఏమన్నా అయితే ఓట్లు ఏమన్నా తగ్గితే కొంచెం అదృష్టంగా భావించవచ్చు దాంట్లో, అంతే. ఇక రైట్. అదేవిధంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అతను ఒక మంచి వ్యక్తి సార్ సుధీర్ రెడ్డి గారు. అంటే మనము ప్రజలకు వింటాడు, ప్రజల సమస్యల పైన మంచిగా ఉంటాడు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి, ప్రజలతోని మంచి లింక్ ఉంది. ప్రజల కోసం తన సాయశక్తుల ప్రయత్నం చేస్తుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. కానీ సమస్యలు అనేది ప్రతి దగ్గర ఉంటుంది. తను సమస్యను పరిష్కరించడానికి చాలా చాలా మంచివారు అని పోడుతున్నారు వాస్తవానికి. కానీ ఇక్కడ ఉన్న మీ బీజేపీ సీనియర్ నాయకులు ఆ మాట వింటే ఎట్లుంటుంది సార్? ఇప్పుడు వ్యక్తి అందుబాటులో ఉండడు, మంచోడు అని అంటే ప్రజలకు పనిచేసిన దాన్ని అయితే మంచి అనాల్సిందే కదా. వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునే పనిలో మంచి చెడు అయితే అది మనకు సంబంధించింది కాదు కదా. దాని కన్సెంట్ అథారిటీ చూసుకుంటుండొచ్చు. ఓకే. ఇప్పుడు అతను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా, ప్రజల సమస్యల పైన స్పందిస్తున్నాడా లేదా. ఎల్బీ నగర్లో వాటర్ సమస్య మొన్న వచ్చింది, మొన్న ధర్నా చేసిండు సమస్య కోసము. ప్రజలకైతే తను చేస్తున్నాడు కదా సార్. రైట్. అదేవిధంగా డివిజన్ ప్రజల్లో మీరు ఎటువంటిది ఏమైనా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? సేవ చేస్తే కరెక్ట్గా చేయాలా. షో పుటప్ కోసం సేవ చేయడం నాకు నచ్చదు. ఇప్పుడు ఏదో ఒక సేవ చేస్తున్నా అని చెప్పి దాని పబ్లిసిటీ కోసం వాడుకొని ఫొటోస్ పెట్టి, రీల్స్ పెట్టి మళ్ళీ ఆపేసి, ఓకే, దాని పబ్లిసిటీ సేవలే మీకు ఎక్కడైనా అవే కనిపిస్తాయి, కానీ హార్ట్ఫుల్గా చేసిన సేవలు మీకు ఎక్కడైనా కనిపించినాయా సార్? రైట్. అదేవిధంగా చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలకు నేను ఒకటి కోరుకుంటున్నా, ఓ మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఓ మంచి వ్యక్తిని మీరు ఎన్నుకున్న తర్వాత ఆ మంచి వ్యక్తి సేవ చేసే ఉద్దేశం కలవాడిని ఎన్నుకోండి. ఆర్థికంగా లోకలు నాకు అనే ఫీలింగ్ ఉన్న వ్యక్తులను కాకుండా ప్రజలకు మంచి సేవ చేసే స్వభావం కలిగిన వ్యక్తిని ఎన్నుకోండి. ఇది నాటి ప్రశ్న వేదిక చూస్తున్నానండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ వెళ్తాం.